తమిళనాడులో రాజకీయ వర్గాల్లో 35 కోట్లు ఆఫర్ కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. టీవీకే ఎమ్మెల్యే డాక్టర్ ఇళయరాజాకు భారీగా డబ్బు ఆఫర్ చేసి అనంతరం బెదిరింపులకు పాల్పడ్డారని టీవీకే ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. ఉత్తరంగై ఎమ్మెల్యే డాక్టర్ ఇళయరాజాకు ఓ వ్యక్తి ఫోన్ చేసి స్పీకర్కు వ్యతిరేకంగా ఓటు వేస్తే 35 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేసినట్టు సమాచారం. ఈ ఆఫర్ను ఎమ్మెల్యే తిరస్కరించడంతో ఆయనతో పాటు కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఇక ఈ ఘటనపై టీవీకే ఎమ్మెల్యే చెన్నై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు తిరునావుక్కరసు అనే వ్యక్తితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. దర్యాప్తులో భాగంగా తాను ఐపీడీఎస్ ప్రతినిధిని అని చెప్పుకుంటూ ఫోన్ చేసిన వ్యక్తి వెనుక మరికొందరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కుమార్ ఆదేశాల మేరకే ఫోన్ కాల్ చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.